అందరు గుమ్ముగూడి దీన్ని తలుపులను బద్దలు కొట్టంగా వెళ్ళేసరికి అమ్మ ఈ మూలనే సార్. అది అసలు ఏందో మాకు అర్థం అవ్వట్లేదు సార్. వాళ్ళు గొడవ లేదు, ఏమీ లేదు. నేను చెప్పాను అని అనేసిండు సార్. వాడు చిన్న చిన్న పిల్లలతో గొడవ పెట్టుకొని వచ్చి దాచుకునేవాడు. అట్లా అంతా ఇంకా ఆ పిల్ల చిన్న పిల్ల వీళ్ళ ఇంట్లో ఉండేది. తల్లి వచ్చేదాకా ఉండేది. రాత్రి 11 అయినా సరే వీళ్ళ ఇంట్లో ఉండేది. భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి అంటించిన ఘటన హైదరాబాద్ నల్లకుంటలో జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త వెంకటేష్ తరచుగా ఆమెతో గొడవ పడేవాడు. అట్లాగే గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న సందర్భంలో కూడా ఒకసారి భార్య త్రివేణి ఎవరైతున్నారో ఆమె తన పుట్టింటికి కూడా వెళ్ళడం జరిగింది. పుట్టింటికి వెళ్ళిన క్రమంలోనే మళ్ళీ ఆయన వెంకటేష్ భార్య వద్దకు వెళ్ళి బతిమలాడి నేను ఇప్పటి నుంచి బాగా చూసుకుంటాను, కుటుంబంలో ఎట్లాంటి గొడవలు లేకుండా కూడా చూసుకుంటానని చెప్పిన వెంకటేష్ మళ్ళీ తిరిగి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళ స్వగ్రామం నల్గొండ జిల్లాలోని హుజరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన కొద్ది రోజుల తర్వాతనే మళ్ళీ గొడవలు మొదలైనాయి. దాంతో భాగంగానే నిన్న తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో కోపంతో భార్య పైన పెట్రోల్ పోసి అంటించిన ఘటన కూడా జరిగింది. వెంకటేష్ అట్లాగే ఇక్కడ ఆమెను స్థానికులు గమనించి హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అట్లనే వెంటనే ఇక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళు వచ్చి ఇక్కడ కేసు అయితే నమోదు చేసుకున్నారు. పారిపోయిన వెంకటేష్ను కూడా నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మనతో స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగారు. అమ్మ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది? మీరు పక్కనే ఉంటారు కదా, మీకు ఎప్పుడు తెలిసింది? మాకైతే 11:35 వరకు ఏదో అరవడం వినిపించింది. 11:40కి మంటలు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి తను అరిసేసరికి మా ఇద్దరు అబ్బాయిలు అక్కడ నుంచి అందరు ఊరుకొచ్చారు. మేము గట్టిగా అరిసేసరికి ఇక్కడ నుంచి వచ్చారు సార్. ఏమైందో మాకు అర్థం కాల, అది తీయడానికి లేదు ఆస్కారము. అందరు గుమ్ముగూడి దీన్ని డోర్ లాక్ చేస్తుంటే కూడా రావట్లేదు. పుష్ చేస్తే లాకేసి ఉంది. ఇట్లనే తలుపులను బద్దలు కొట్టంగా వెళ్ళేసరికి అమ్మ ఈ మూలనే సార్. ఇక్కడ ఈ మూలనే మొత్తం కాలిపోయి ఉంది. అప్పుడు ఆయన వెంకటేష్ అంటే లోపలనే ఉన్నాడా, బయటకు వెళ్ళిపోయాడు? అరిచేసరికి తను అక్కడ నుంచి పారిపోయాడు. ఇంకొక డోర్ ఉంది, అక్కడ నుంచి చక్కగా వెళ్ళిపోయాడు. వెనకాల భిక్షాటన జరిగింది అన్నట్టు, పడి పూజ అయ్యింది స్వాములది. వాళ్ళని నెట్టుకుంటూ వెళ్ళిపోయాడట. స్వామి వాళ్ళు కూడా చెప్తున్నారు నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అమ్మ అని. అది అసలు ఏందో మాకు అర్థం అవ్వట్లేదు సార్. వాళ్ళు గొడవ లేదు, ఏమీ లేదు. వాడు మొత్తం ప్రీ ప్లాన్గా వచ్చిండు సార్ ఇక్కడికి. 2 months అయింది వాడు వచ్చి. 6 months తర్వాత మొన్న వచ్చిండు. ఏదో అయ్యప్ప మాల వేసుకొని వచ్చిండు. దేవుని మనం తప్పు పట్టొద్దు. దొంగ మాల వేసుకొని వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. మేము అన్నాం ఎందుకు నేను ఇంట్లో పెడుతున్నావు, మాల వేసుకున్న వాళ్ళు ఇంట్లో ఉండొద్దు, లేడీస్ ఉన్నప్పుడు లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా అని అంటే ఏమో అక్క చెప్తే ఇంటలేడు, వద్దంటే కూడా ఇలా కొడితే కూడా పోతలేడు అని అన్నది. సరే జాగ్రత్త, మాల వేసుకున్న వాళ్ళని మనం ఎవరేమేమి తిట్టలేం కదండి, మేము సైలెంట్ అయిపోయినాం. తర్వాత వాడు ఎప్పటి నుంచి ప్లానింగ్ వేసుకుని వచ్చిండో అయితే మాత్రం ఎవరికి తెలియదు. ఇదైతే కొడుకు కూడా చాలా ఇక్కడ చెప్పిన వాళ్ళు కూడా అతను కూడా మంచోడు కాదు కొడుకు కూడా సార్. ఇప్పుడు పిల్లగాడు తారాలో లేడు వాడు. వాడికి మేము తెల్లారి అడిగినాం, ఏం రా కనీసం మా అమ్మకి ఇట్లా అవుతుంది ఒక మాట అక్కతో అనొద్దా, కవితక్కతో అమ్మమ్మతో అనొద్దా అంటే మా డాడీ కొడుతున్నాడు. నేను చెప్పాను అని అనేసిండు సార్. వాడు పెట్రోల్ తెచ్చింది తెలుసు అంట, వాడికి ఏడబెట్టింది తెలుసు అంట, ఎందులో పోసి పెట్టింది తెలుసు అంట, అన్నీ తెలుసు అంట వాడికి. మరి మేము అడుగుతూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చిండు. మాతోటి ఇట్లా చెప్పిండు, పిఎస్లో ఇంకోలా చెప్తున్నాడు అంట. సమోసా తినిపించిండు, మమ్మల్ని అక్కడ నిలబెట్టిండు అని అంటాడు. చేసేది నాకు తెలియదా అంటాడు. మాకు కానీ పిల్లగాడి చేయి కూడా ఉంది సార్ అందులో. ఎందుకంటే ఇక పిల్లగాని బయట పెట్టి చూస్తుండురా అని అన్నాడో ఏం పాడో. ఆ పిల్లగాడు కూడా తక్కువడు కాదు సార్. అసలు చిన్న చిన్న పిల్లలతో గొడవ పెట్టుకొని వచ్చి దాచుకునేవాడు. వాళ్ళ అమ్మనే ఆపేది అందరినీ. మొన్న రీసెంట్గా అబ్బాయికి కూడా ఇట్లా పెన్సిల్తో నొక్కితే మొత్తం లోపలిదాకా దిగింది. వాళ్ళ ఇంటి మీద గొడవ పడడానికి వాళ్ళ మీదకి రాలే వాళ్ళు. ఇక ఈమె మీదకి, నా మీదకి, ఆమె మీదకి వచ్చిరాళ్ళు. మాకు అసలు సంబంధమే లేదు వాళ్ళతోటి. అట్లనే మేము ఆపినాం. ఆ అమ్మాయికి నచ్చ చెప్పినాం, నీ కొడుకుడు ఉంటే ఇట్లనే అవుతాడు 3 ఊరికైనా పంపి హాస్టల్లోనే అయ్యి అని చెప్పినాం. హాస్టల్ ఇప్పుడు తీసుకోరంట అక్క, టైం తీసుకొని వేస్తాను అన్నది. అంతలోపు ఈ పని చేసి కూర్చున్నారు అందరు. ఏం పని చేస్తుండే? త్రివేణి ఏం చేస్తుండే? వెంకటేష్ ఏం పని సెంటర్లో చేసేది సార్. టిఫిన్ సెంటర్లో చేసేది. టూ షిఫ్ట్స్ వేసుకునేది తను. పొద్దున్న 10 to 6 వేసేది, మళ్ళీ 6 to 10 వేసుకునేది. డబ్బులు అవసరం సార్, రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, పిల్లలను చదువుకోవాలి. తను వాడు ఏం పని చేయడు, తెచ్చిన డబ్బులు దాచి పెడితే తాగడానికి తీసుకెళ్ళిపోయేది వాడు. ఇక వాడు ఆమె కాకపోతే ఎవరు చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో పని. అట్లా అంతా ఇంతో ఆ పిల్ల చిన్న పిల్ల వీళ్ళ ఇంట్లో ఉండేది. తల్లి వచ్చేదాకా ఉండేది. రాత్రి 11 అయినా సరే వీళ్ళ ఇంట్లో ఉండేది. అమ్మనే మమ్మల్ని పిలిచేది, ఏమైందమ్మా ఇంకా రాలేదు 3 పిల్ల నా దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరికి ఏమైనా అయినా పిల్ల ఇడుందంటే అమ్మ మీకేం సంబంధం అని అంటారు ఆమెని. అవునా కదా? ఆమె టెన్షన్ పడేది. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ తన ఫోన్ బలగొట్టేశాడు రోడ్డు మీదనే. ఫోన్ లాక్కొని పగలగొట్టేసిండట. తనకి ఎవరికి ఫోన్ చేయాలో మా దగ్గర నంబర్లు లేవు. ఏదైనా ఉంటే ఈ అమ్మాయికి తోటే కాల్ చేసేది, మాట్లాడేది.
వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎట్లా ఉన్నారు? అందరితో ఎవరితో మాట్లాడకపోయేది సార్. ఉంటే నేను లేకపోతే ఈ అమ్మాయి, ఈ అమ్మాయి ఎంత పిలిచినా పలకకపోయేది ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి వీళ్ళింట్లో ఉంటుంది, ఆమెనే పలకరియకపోయేది ఆ అమ్మాయి. పోయినామా పొద్దున్న లేచినామా పని చేసుకున్నామా ఇంట్లో పిల్లలకి ఏమైనా వండినామా వెళ్ళిపోయినామా అనేది ఉండేది. వచ్చింది కూడా మాకు అస్సలు తెలియకపోయేది. అది తిని గట్టిగా పిలుస్తేనే బయటకు వచ్చేది ఆ అమ్మాయి. త్రీనేని అంటేనే గట్టిగా అంటేనే వచ్చేది. అప్పుడు మాట్లాడేది 2 నిమిషాలు కూర్చొని తప్ప. ఆమె ఎవరితో గొడవ పెట్టుకుంది లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఈ వెంకటేష్ అంటోనికి ఎట్లాంటి శిక్షలు పడితే బాగుంటుంది? సార్ ఎట్లాంటి శిక్షలు అని అందరిది ఒకటే మాట కాదు సార్. ఇప్పుడు ఆమెకి ఎట్లా జరిగిందో వాడికి అట్లనే జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు 14 ఏళ్ళ శిక్ష వేస్తారా, లైఫ్ అంతా వేస్తారా అంటే వాడు మళ్ళీ బయటికి రావాల్సిందే. ఆ అమ్మాయికి ఏమన్నా ఇప్పుడు ఆ పిల్ల కూడా తను చెప్తుంది జ్వరంతో పడుకుంది అక్క, అమ్ములు లేవలేదు ఇంకా అని అంటున్నట్టే. ఆ పిల్ల మనసు ఎట్లుంటుంది, చిన్న పిల్ల తల్లి. ఏమైనా ఎక్కడ తీసుకెళ్ళి త్రివేణిని ఎక్కడ తీసుకెళ్ళి ఊరికి తీసుకెళ్లారు సార్. పిల్లలు ఎక్కడ ఉన్నారంట? వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఊర్లోనే ఉన్నారంట. ఇంక ఇక్కడికి ఇక్కడ వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు, అంతా ఊర్లోనే ఉన్నారు. ఇక వాళ్ళ రిలేటివ్స్ ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడిక్కడనే పనులు చేసుకుంటూ ఇక్కడిక్కడే ఉన్నారు. వాచ్మెన్ డ్యూటీ, ఒకరేమో మాదాపూర్లో ఉంటుంది వాళ్ళ సిస్టరు, ఒకరేమో ఇక్కడ దిల్షునగర్ అంటే ఎక్కడెక్కడో ఉన్నారు సార్ వాళ్ళ రిలేటివ్స్ మొత్తము. ఇక తెలియంగానే అందరికి అక్కడికే తీసుకొని వెళ్ళిపోయారు, అంతే సార్. అయితే ఇక్కడ ఉన్న త్రివేణి కూడా చుట్టుపక్కల వాళ్ళతో కూడా చాలా కలివిడిగా ఉండేదని చెప్తున్నారు. వెంకటేష్ అని ఎవరైతే ఉన్నారో త్రివేణి భర్త, అతను ఏం పని చేయకపోయేది, వచ్చి వేధింపులకు గురి చేసేవాడు. ఇప్పుడు ఇట్లాంటి పని చేసిన వెంకటేష్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే కోరుకుంటున్నారు. గతంలో కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అతను మారలేదు. ఇప్పుడు త్రివేణిని చంపిన వెంకటేష్ని మాత్రం కఠినంగా శిక్షించాలని మాత్రం స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, నల్లకుంట, హైదరాబాద్.